What are you to say for yourself this time? This is the third time ఈ విధంగా జరగడం. సో అతను తప్పు చేశాడు, అందుకనే. తప్పు చేస్తే వేర్ ఇస్ యువర్ సెల్ఫ్ ఆఫ్ కంట్రోల్? నీకు నీ మీదే కంట్రోల్ లేదు, మరి నువ్వు పోలీస్ ఆఫీసర్ గా ఇతరులు ఎలా కంట్రోల్ చేస్తావు? నో సార్, ఐ హావ్ కంట్రోల్ ఓవర్ మై సెల్ఫ్. నో యు డోంట్. నీకు ఎవరి మీదో కోపం, అందుకే ఈ ఆవేశం. అదంతా ఇక్కడ చూపిస్తున్నావు. నీకు మీ నాన్న తప్పు చేస్తున్నాడన్న కోపం, అతన్ని అరికట్టలేకపోతున్నందుకు కోపం, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. ప్లీజ్ నా ఇంటి ప్రసక్తి ఎత్తకండి. Then learn to control yourself. అక్కర్లేదు సార్, నా కంట్రోల్ ఉంది. Are you sure? ఎస్. గౌతమ్, ఇలా చూడు. మీ ఫాదర్ మీద కోప్పడి ప్రయోజనం లేదు. ఆయన ప్రవర్తన మాత్రం తప్పని చెప్పలేము. మీ అమ్మగారిలో కూడా లోపం ఉండొచ్చుగా. ఇంట్లో భార్య సరిగా ఉంటే భర్త ఎందుకు బయటికి వెళ్తాడు? నీకు కంట్రోల్ లేదు. సారీ సార్, ఐఎమ్ సారీ. ఎవరైనా నేను రెచ్చగొడితే చాలు, యూ లూజ్ కంట్రోల్. ఐ అండర్స్టాండ్. ఇక మీద జరగదు. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. సో ఎస్, జస్ట్ వన్ థింగ్. ఇక మీ ట్రైనింగ్ లో నా ఇంటి ప్రసక్తి ఎత్తకండి ప్లీజ్. గౌతమ్, ఐ రియల్లీ. నానా, ఎక్కువగా తాకండి. తాగితే ఇక్కడే డమాలు పడిపోతారు. ఒకే రౌండ్ అమ్మా, లాస్ట్. నిజంగా? లాస్ట్. ఓకే. ఏమిటిది? చిన్న పిల్లల్లా ఇద్దరు వర్షంలో తడుస్తూ. కావాలంటే నువ్వు కూడా వచ్చి కూర్చో. అదంతా అప్పుడమ్మా, నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు. నా మాట వినండి, వర్షంలో తడవకండి. మల్లిక, అమ్మా. అశోక్, ఫోన్ చేయవా? వద్దు, ఏ? ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? అయ్యగారు కోపంలో ఉన్నట్టున్నారు. వాడంతేలే, కాసేపట్లో చల్లబడిపోతాడు. నానా, పోయినసారి లాస్ట్ అని చెప్పావు. ఇది వేరే అమ్మా. ఏమిటి వేరు? అబ్బాయి భోజనం చేయలేదు, అది బాధ. నానా, నువ్వు భలే కిలాడివి నాన్నా. నాకు ఆకలి లేదంటే లేదు. నేనేం చిన్నపిల్లన్నా? అశోక్, నాన్నగారిని దిగబెట్టిరా. నా వల్ల కాదు. వారు ఈ రోజు ఎక్కువగా తాగారు, ఒంటరిగా పంపించకూడదు. వారిని ఇక్కడ ఎవరు తాగమన్నారు? అశోక్, ధైర్యం ఉంటే ఆ ఇంటికి వెళ్ళి తాగమని చెప్పు. తాగరే, భయం. ఇప్పుడు ఇంతకీ వారిని దిగబెడతావా లేదా? అక్కడికి వెడితే వాళ్ళు ఏమంటారో తెలుసా? నువ్వు అంచేత తాగించి ఈ స్థితికి తీసుకొచ్చావట, నీ సంతోషం కోసం వారిని తాగుబోతుగా మార్చావట. నాకేమన్నా కర్మ? అడ్డమైన వాళ్ళు నేను ఆడిపోసుకుంటే వినటానికి? నువ్వు తీసుకువెళ్తావా లేక నన్ను? నువ్వు ఆయన తాగనిస్తావు. ఇది వారిల్లు, వారి ఇష్టం. వారు సంతోషం కోసం ఏం చేయదలుచుకున్నారో అలా చేస్తారు. కానీ వాళ్ళు సులకనగా మాట్లాడుతున్నారే. మాట్లాడి, పర్వాలేదు. అమ్మా, ఇప్పుడు వారిని నువ్వు తీసుకువెళ్తావా లేక నన్ను తీసుకెళ్ళమంటావా? గౌతమ్. నేను అశోక్ నాన్న. అశోక్, చెప్పండి. నేను తాగి చెప్తున్నాను అనుకోవద్దు. చెప్పండి. నాకు గౌతమ్ వేరు, నువ్వు వేరు కాదు. ఇద్దరూ ఒకటే. నిజంగా చెప్తున్నాను. మీ నాన్నగారా బాబు? మంది ఎక్కువైపోయిందా? ఏ, రోడ్డు చూస్తావా? ఇక్కడే ఇక్కడే అప్. నాన్న, ఇంటికి వచ్చా నాన్న. దిగండి మెల్లిగా మెల్లిగా. నాన్నగారు వచ్చారా? తూగుతూ తూలుతూ వస్తున్నారు. తాగొచ్చారా? మరి జాగ్రత్త నాన్న, మెల్లిగా మెల్లిగా. నాన్న,
అశోక్, మెనీ థ్యాంక్స్. నా పేరు అశోక్ కాదు, గౌతమ్. నాగమణి నాగమణి నాగమణి, నన్ను వదిలేసిపోతున్నావా? నువ్వు లేకుండా ఒంటరిగా నేను ఎలా ఉండనే? అక్కడ ఉండడానికి వెళ్తున్నాను అనుకుంటున్నావా? కండానికి వెళ్తున్నాను గానీ. అత్త వద్దత్త, నాగమణి ఇక్కడే పురుడు పోసుకొని ఇస్తా, నువ్వు రావే. అబ్బా, అలా కానీ నేను బతిలో నా లల్ల ఉన్నట్టుంటది. నువ్వు ఊరుకోవయ్యా, అది న్యాయం కాదు బాబు. ఇలా చూడు, ఆడపిల్ల పుట్టింట్లో పురుడు పోసుకోవడమే రివాజు. ఇలా చూడు, నేను ఊర్లో లేను కదా అని శికార్లు కొట్టావో ఏం చెప్తాను. సిగరెట్లు తాగుడు మొదలెట్టావో త్వరగా రామా, బస్సు బయలుదేరబోతుంది. సరిగ్గా గ్యాప్ పెట్టుకో. సందులు గిందులు తిరిగేవో నిన్ను చంపేస్తాను. నన్ను ఇడిపోయి వెళ్ళిపోతున్నా. నా పిల్ల ఊరెళ్ళిపోయిందే, 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 నా పిల్ల ఊరెళ్ళిపోయింది, నా పిల్ల ఊరెళ్ళిపోయింది, నా పిల్ల ఊరెళ్ళిపోయింది. ఆగమని, నువ్వు ఊరెళ్ళదా? ఆ ఎలాగెళ్ళమంటావు? సంచి నీ చేతిలో ఉంటే ఇయ్యి. ఆ పిల్ల సంగతి ఏమైందిరా? ఏమవుతుంది గురు, బెడిసి కొట్టేసింది. బ్రేక్ డౌన్. అశోక్, ఇంటర్వ్యూ ఏమైంది? సిగరెట్ ఉందా? లేదమ్మా. ఉద్యోగం ఏమన్నారా? మేనేజర్ వాళ్ళ బంధువులు ఎదుర్కొని చూంటాడు. సరే ఫోన్లే, ఈ పని కాకపోతే ఇంకో పని. ఎవరి దగ్గర దమ్ము లేదా? నాయుడు గుట్లు అడిగి తీసుకోవచ్చుగా. ఇప్పటికే చాలా బాకీ ఇవ్వనన్నాడు రా. నాయుడు, సిగరెట్. ఇదిగో అశోక్, వద్దు బాబు, బాకీ చాలా ఉంది. అశోక్, నా మాట విను. వద్దు బాబు. సరే, నీ ఖాతాలో రాసుకుంటా. నువ్వు మంచోడువే, అప్పు తీరుస్తావులే. ₹10 ఎంత ఆరభటమా? ఊరి వెధవా, ఎక్కడ కొట్టేశావు? ఎక్కడ చుట్టేశావురా?